Welcome all dear students. Let us wait for some time so that every other person can join. దేవి వినబడుతుందమ్మా? పొద్దున్న ఏమైపోయావు? మార్నింగ్ ఏమైపోయావా? ఫోన్ నా దగ్గర లేదు సార్. ఓకే ఓకే. మరి ఇంట్లో వాళ్ళందరికీ ఒకటే ఫోనా? కాదు సార్, మా డాడీది నాది సార్. ఓకేనమ్మా. రత్నాజీ ఏమైపోయావా మార్నింగ్? బ్యాలెన్స్ అయిపోయింది సార్, ఫోన్లో ఇప్పుడే ఇప్పించాను సార్. ఏదమ్మా? బ్యాలెన్స్ అయిపోయింది సార్, ఇప్పుడే ఇప్పించాను. ఓకే ఓకే, డేటానా? నీ వాయిస్ కూడా కొద్దిగా లోలో వినబడుతుంది. సరేమా, వీలైనంత వరకు రెగ్యులర్గా అటెండ్ చేయండి. దాన్ని ఈరోజు అవర్లో మార్నింగ్ ఏమేమి టాపిక్స్ మాట్లాడుకున్నామంటే, ఇవాళ ఈవినింగ్ 7 o'clockకి మీ పేరెంట్స్ మీటింగ్ ఒకటి పెడతామన్నారు ప్రిన్సిపల్ గారు. ఇలా ఆన్లైన్ క్లాసెస్ అంతా కూడా జాగ్రత్తగా రెగ్యులర్గా అటెండ్ చేయండి అనేది. మార్నింగ్ 10th కల్లా లాక్డౌన్ అయిపోతుందనే మా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడే న్యూస్ చూసుంటారు మీరు కూడాను, 20th వరకు 20వ తారీఖు వరకు పొడిగించారు. అందువల్ల మరి కాలేజీ ఏ టైంలో ఉంటుంది అనేది కూడా మళ్ళీ మీకు మెసేజ్ పెడతారు తర్వాత. ప్రస్తుతానికి ఆన్లైన్ క్లాస్ వర్క్ అయితే కనుక కంటిన్యూస్గా జరుగుతుంది, దానికి అటెండ్ చేయండి. అలానే ఈ ఒక్కసారి మీటింగ్ సంబంధించి కూడా ఇది న్యూస్ పెట్టేసి ఒక 2 seconds జాయిన్ అవుతాం. సో లింక్ గురించి చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా లింక్ అనేది మీకు కంపల్సరీ కాబట్టి నేను అలా ఫార్వర్డ్ చేస్తున్నా. నార్మల్గా అయితే కనుక మీరు ఓల్డ్ లింక్లో కూడా లింక్ అప్ అయిపోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో ప్రస్తుతానికి రెగ్యులర్ సెషన్కి సంబంధించి నేను ఇప్పటికప్పుడు టైమింగ్ పరంగా అయితే కనుక ప్రస్తుతానికి మంది 3 to 4 and 12 to 1 క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం మీ దగ్గర ఉన్న పాత దాంట్లోంచి జాయిన్ అవ్వండి, ఇబ్బంది లేదు. సరేనమ్మా, కరెక్ట్గా 2 minutes స్పీడ్గా మార్నింగ్ జరిగిన దాని గురించి మాట్లాడేసుకొని ఫర్దర్గా ఒక 2 minutes ఎవరైనా వస్తారేమో చూసి మనం క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మీకు 2-3 ఇష్యూస్ చెప్పాను. 20వ తారీఖు వరకు లాక్డౌన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి క్లాసెస్ ఎప్పుడనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అలానే గూగుల్ మీట్ అనేటువంటిది కొత్త ప్రోగ్రామ్ ద్వారా క్లాసెస్ జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా జూమ్ అయింది, సిస్కో అవుతుంది. అలానే దెన్ వాట్ యు కాల్ గూగుల్ మీట్ ద్వారా కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. నిన్న కంపల్సరీ అని చెప్పారు. ట్రయల్స్ ఒకసారి చూస్తున్నాము, మీకు కూడా చెప్తాను గూగుల్ మీట్ ద్వారా క్లాసెస్ గురించి. ఎగ్జామినేషన్స్ పరంగా గూగుల్ ఫామ్స్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ బిట్ల కింద కొన్ని క్వశ్చన్స్ అడిగాను. వ్యాసం రూపంలో కూడా 5 marks 10 marks కూడా మీరు వాయిస్ మెసేజ్ ఇవ్వడం కానీ చిన్నగా టైప్ చేయడం కానీ చేస్తూ ఆన్సర్స్ ఇచ్చేలాగా ఆన్లైన్లోనే ఎగ్జామ్ పెట్టడానికి చూస్తాను. త్వరలోనే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు పంపిస్తాను. అలానే ఎవరైనా పెద్ద వ్యక్తులతో ఒక మీటింగ్ లాంటిది వెబినార్ అని అనుకుంటున్నాము, ఒక మీటింగ్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాము. మీరు సపోర్ట్ చేసి కోఆపరేట్ చేస్తే ఒక మీటింగ్ త్వరలోనే ఆన్లైన్లో
ఒక ఇంపార్టెంట్ పర్సన్ చేత ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మీటింగ్ పెట్టుకుందాము. స్టూడెంట్స్ ఎవరు ఫోన్ చేస్తారు? హలో చెప్పండి ఎవరు? మీ వాయిస్ వినబడుతుంది, ఓకేనా? మీ రియాక్షన్స్ కనబడుతున్నాయి. రత్నాజీ ఓకేనమ్మా. దెన్ ఈ టాపిక్స్ గురించి మార్నింగ్ మాట్లాడుకున్నాం. మార్నింగ్ మిగతా వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక దేవి అండ్ రత్నజీ మిస్ అయ్యారు కాబట్టి సో మిగతా టాపిక్స్ కంటిన్యూ చేసుకుందాము. రైట్. మార్నింగ్ సెషన్లో మీకు ఏవైతే టాపిక్స్ చెప్పుకున్నామో ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి, అంతర్జాతీయ వ్యాపారం గురించి, అలానే వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కూడా అంతర్జాతీయ సంస్థలు ఏమేమి పనిచేస్తున్నాయి అనేటువంటిది, అసలు అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగం యొక్క ఎగుమతులు దిగుమతులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది, అంతర్జాతీయ వ్యాపారం అసలు ఎందుకు జరగాలి, ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాము. ఇప్పుడు అదే టాపిక్స్ కంటిన్యూ చేస్తూ సిలబస్ కనుక మీరు చూస్తే మాడ్యూల్ 5లో అటు అగ్రికల్చరల్ ఎకనామిక్స్ వ్యవసాయ అర్థశాస్త్రం అనేటువంటి పేపర్లో కానీ, వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ అగ్రికల్చర్ అవుట్పుట్ మార్కెటింగ్ అనేటువంటి ఈ పేపర్లో కానీ మనకి రెండింటిలో కూడా కామన్గా ఈ టాపిక్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ వస్తువుల ఎగుమతులు దిగుమతుల గురించి వివరించండి అనేటువంటి టాపిక్ రెండింటిలో కామన్గా ఉంది. అదంతవరకు హ్యాపీ థింగ్ అవుతుంది. మనకి రెండింటిలో ఉన్నటువంటి టాపిక్ సంబంధించి మనం డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించినంత వరకు కూడా ట్రెండ్ ఎలా ఉంది, ధోరణులు ఎలా ఉన్నాయి, ఏ మార్పులు వస్తున్నాయి, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి క్వశ్చన్స్ వస్తాయి. పదం ఒకటి మైండ్లో పెట్టుకోండి, అంతర్జాతీయ వ్యాపారము, ఎగుమతులు దిగుమతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయి, ధోరణులు ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది, ఆర్ అదర్వైజ్ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలలో మార్పులు ఏంటి, వీటికి సంబంధించి ప్రభుత్వం ఎగుమతులను దిగుమతులను ఎలా ప్రోత్సహిస్తుంది అనే అర్థంలో ఒక క్వశ్చన్ 10 మార్కుల క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉంది. సిలబస్లో మీరు చూసుకుంటే మాడ్యూల్ 5లో రెండింటిలో కామన్గా ఈ క్వశ్చన్ ఉంది. సో ఒక క్వశ్చన్కి సంబంధించి జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వగలిగితే సరిపోతుంది. రెండింటిలో వ్యవసాయ అర్థశాస్త్రం అనేది టాపిక్ కాబట్టి చిన్న చిన్న తేడాలతో నా పేపర్లోను, విజయబాబు సార్ పేపర్లోను, అలానే కామన్ పేపర్లోను, ప్రాజెక్ట్ వర్క్లోను అన్నింటికీ కూడా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి మీదనే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి చిన్న చిన్న తేడాలతో చిన్న చిన్న అప్లికేషన్స్ పార్ట్లో అంటే ఏ సందర్భంలో మనం ఉపయోగించుకుంటున్నాం ఆ సిలబస్ అనేటువంటి దాంతో మనకి కామన్ క్వశ్చన్స్ కొన్నింటిని మీరు అటెండ్ చేయగలుగుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది సింపుల్గా వ్యవసాయ రంగంలో ఎగుమతులు దిగుమతులు అనేటువంటి అంశం గురించి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగుమతులు దిగుమతులు అంటే ఏంటో మనం అర్థం చేసుకుని అంతర్జాతీయ వ్యాపారం ఎందుకు చేయాలో మనం తెలుసుకున్నాం కాబట్టి మార్నింగ్ అంతా కూడా. అలానే ఎగుమతులు దిగుమతులు అనగా కూడా 3 పదాల గురించి చెప్పాను. ఒకటి డైరెక్షన్, రెండోది కాంపోజిషన్, మూడోది వాల్యూమ్. దిశ ఏముంది, ఏ దిశలో మనం ఎగుమతులు దిగుమతులు చేస్తున్నాము, ఏ వస్తువులను ఎగుమతులు దిగుమతులు చేస్తున్నాము, ఎన్ని రూపాయలతో ఎగుమతులు దిగుమతులు చేస్తున్నాము, ఈ 3 పాయింట్స్ని గమనించమని చెప్పాను. దాన్ని దిశ, అలానే వస్తువులు, అలానే డబ్బులు అనేటువంటి 3 పాయింట్స్ కింద చూడమన్నాను. దిశ, వస్తువులు, డబ్బులు. దిశ అంటే ఏ ఊరికి ఎగుమతి చేస్తున్నాము, ఎక్కడికి ఎగుమతి చేసుకుంటున్నాం, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అనేటువంటిది డైరెక్షన్. వస్తువులు కాంపోజిషన్, ఏ ఎగుమతులు చేస్తున్నాం, ఏ దిగుమతులు చేసుకుంటున్నాం, ఎస్పెషల్లీ వ్యవసాయ రంగానికి సంబంధించి. డబ్బులు, ఎన్ని కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు చేస్తున్నాం, ఎన్ని కోట్ల రూపాయల విలువైన దిగుమతులు చేసుకుంటున్నాం వ్యవసాయ రంగానికి సంబంధించి. ఈ 3 అంశాలని కలిపితే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ఆన్సర్లో మీకు మొత్తం విషయాలు తెలుస్తాయి. సో అందరూ కూడా మనం చెప్పగలగాలి. మిమ్మల్ని ఎవరైనా అడిగినా సరే కూడా మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి, చెప్పండి. డైరెక్షన్, కాంపోజిషన్,
వాల్యూమ్, దానికి తెలుగులో కూడా దిశ, వస్తువులు, డబ్బులు అనే కాంటెక్స్ట్ లో మీరు మాట్లాడగలగాలి. దిశ అంటే ఏ ఊళ్ళోకి వెళ్తుంది, వస్తువులు అంటే ఏ వస్తువులు, డబ్బులు అంటే ఎన్ని డబ్బులు. సో ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనం మాట్లాడుకోగలగాలి. ఈ 3 కాంపోజిషన్, డైరెక్షన్, వాల్యూమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అసలు విదేశీ వ్యాపార రంగానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది. దెన్ ఇందులో 4-5 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అనేటువంటి విధానం కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించి మొదట్లో మీకు అసలు భారతదేశంలో ఏ ఆహార పదార్థాలు పండుతాయి, పంటల తీరు ఎలా ఉంది అనేటువంటి విషయం మీకు అర్థమవుతూ ఉండగలగాలి. భారతదేశంలో ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు అయినప్పటికీ కూడా ఆహార పంటలు ఎక్కువగా పండుతున్నాయి. వాణిజ్య పంటల మీద ఇంకా ఇంపార్టెన్స్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దిగుబడుల విషయంలో మాత్రం ప్రపంచంలో చాలా వస్తువుల విషయంలో మనం చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం. లైక్ పాలు లాంటివి, పాలు, కూరలు, పండ్లు, ఆహార వస్తువులు ఇలాంటివన్నీ కూడా మన దేశంలో చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మన దగ్గర ప్రాసెసింగ్ పరిశ్రమలు లేవు. ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడం వల్ల, ప్రాసెసింగ్ విధానాలు లేకపోవడం వల్ల డైరెక్ట్గా పండుతున్నటువంటి పంటలు మాత్రమే ఎగుమతి చేసేటప్పుడు వర్తక నిబంధనలు, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనేటువంటిది మనకు అనుకూలంగా ఉండవు. వర్తక నిబంధనలు అంటే మనం ఎన్ని రూపాయలు బయటికి ఎగుమతి చేసుకున్నామో ఎన్ని రూపాయలు మనకు వచ్చాయి డబ్బులు. అలా తీసుకున్నప్పుడు ఎగుమతుల విలువ దిగుమతుల విలువతో పోల్చుకున్నప్పుడు మన దేశానికి ఎప్పుడు నష్టం జరగడానికే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ముడి పదార్థాలు లాంటి వాటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం కాబట్టి, ఎగుమతి చేస్తున్నాం కాబట్టి. ఒక టన్ను ముడి ఇనుముని, ఐరన్ కనుక మనం ఎక్స్పోర్ట్ చేస్తే దానికి వచ్చేటువంటి డబ్బులకి ఆ ఇనుమును ఉపయోగించి ఒక కారు, బండో తయారు చేస్తే మార్కెట్లో అమ్మినప్పుడు వచ్చేటువంటి డబ్బులకి చాలా తేడా ఉంది. దాన్ని వర్తక నిబంధనలు అనుకూలంగా ఉండడము, వర్తక నిబంధనలు అనుకూలంగా లేకపోవడం అని అంటాము. ఎగుమతుల డబ్బుల విలువకి దిగుమతుల డబ్బుల విలువకి తేడా మన దేశానికి అనుకూలంగా లేకపోతే గనక అది వర్తక నిబంధనలు మనకు అనుకూలంగా లేవు అని అంటాము. అలానే వర్తక నిబంధనలు అనుకూలంగా ఉన్నాయనంటే కనుక మనం ఎగుమతి చేసినటువంటి వస్తువుల ద్వారా మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయని అర్థంలో వాడతాము. వర్తక నిబంధనలు, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని అంటాము. వర్తక నిబంధనలు అంటే ఎగుమతుల ద్వారా ఎక్కువ డబ్బులు వస్తే, లేకపోతే వ్యవసాయ వస్తువులు పరిశ్రమల వస్తువుల కంటే ఎక్కువ డబ్బులు వస్తూ ఉన్నప్పుడు, మనం చేసేటువంటి ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ తక్కువగా ఉన్నప్పుడు మనకి టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ బాగున్నాయి వ్యవసాయ రంగానికి అని మనం చెప్పగలుగుతాము. సింపుల్ మాట, ఎగుమతుల్లో మనకి ఎక్కువ డబ్బులు రావాలి, దాన్ని వర్తక నిబంధనలు అనుకూలంగా ఉన్నాయని అనొచ్చు. టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. సో మన దేశంలో ఆహారపు ఉత్పత్తులు బాగా పండుతున్నాయి. అలానే ఇతర పాలు, సుగంధ ద్రవ్యాలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా పరిమాణంలో వస్తున్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి మంచి ర్యాంక్స్ ఉన్నాయి. పరిమాణం పరంగా అంటే క్వాంటిటీ, కేజీ లెక్కన తీసుకుంటే ఎక్కువ పండిస్తున్నాము. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాసెసింగ్ జరగకపోవడం వల్ల, ఓన్లీ రా మెటీరియల్ రూపంలో ముడి పదార్థాలు మాత్రం అమ్ముకోవడం వల్ల మనకి ఎక్కువ రేటు రావట్లేదు. అది ప్రధానమైనటువంటి ప్రాబ్లము. Absence of processing is the basic defect in Indian agricultural exports markets. ప్రాసెసింగ్ కి అబ్సెన్స్ ఉంది కాబట్టి. సో అలాంటి కాంటెక్స్ట్ లో అసలు మనం ఎలా ఇంకా డబ్బులు సంపాదించవచ్చు అనేటువంటి దాని పద్ధతిని తీసుకుంటే, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేటువంటిది ఒక గవర్నమెంట్ ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియాకి మేడ్ ఇన్ ఇండియాకి తేడా ఏంటమ్మా, ఎవరిని చెప్పగలరా? మేక్ ఇన్ ఇండియాకి మేడ్ ఇన్ ఇండియాకి తేడా. ఎనీ ఐడియా? మేక్ ఇన్ ఇండియా అంటే సింపుల్ థింగ్, పరిశ్రమలకు సంబంధించి వస్తువుల్ని, సేవలను ఉత్పత్తి చేసేటప్పుడు అన్ని రకాల వస్తువుల్ని, సేవలన్నింటినీ కూడా మన దేశీయ పరిశ్రమలే ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మేటువంటి పరిస్థితిని మేడ్ ఇన్ ఇండియాగా చెప్పేవాళ్ళము. మేడ్ ఇన్ ఇండియా, మనమే తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు మనం చూస్తాం అన్ని కూడా వస్తువులు, ఈ మధ్యన మనం ఏం వస్తువులు కొన్నా మేడ్ ఇన్ అని ఎక్కడ రాసి ఉంటుందమ్మా? ఏం కంట్రీకి రాసి ఉంటుంది?
చెప్పండి, మీరు ఏ వస్తువు కొన్నా సరే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ రకాల వస్తువులంతా కూడా మేడ్ ఇన్ ఇండియా. ఈ మధ్య కాలంలో మీరు ఏ సెల్ ఫోనే కొన్నారు, లేకపోతే బయట ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ కొంటున్నారు, బ్యాటరీలు కొంటున్నారు, ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొంటున్నారు, వీటన్నింటిలో ఎక్కువ సందర్భాల్లో ఏ వస్తువుని కొంటున్నామో మనం మేడ్ ఇన్ చైనా సార్. చైనా. గుడ్. మేడ్ ఇన్ చైనా వస్తువులు కొనుక్కుంటున్నాము. ఎక్కడ చూసినా సరే కూడా మనకి ఆ మేడ్ ఇన్ చైనా అనే దానికి ఇందాక ఇప్పుడు నేను టైప్ చేసినటువంటి మేడ్ ఇన్ ఇండియాకి ఆ బేసిక్ మీనింగ్ ఏంటంటే ఒకటే, ఏదైతే ఒక దేశంలో వాళ్ళ సొంత వనరులతో వాళ్ళ పరిశ్రమలన్నీ కూడా తయారు చేస్తాయో దాన్ని మనం మేడ్ ఇన్ ఇండియాగా చెప్తున్నాము, వాళ్ళు మేడ్ ఇన్ చైనాగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం కొత్త విధానం ఏమొచ్చిందంటే పరిశ్రమలకి ఈ మధ్య కాలంలో మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ముడి పదార్థాలు కావచ్చు, లేకపోతే యంత్రాలు కావచ్చు, లేబర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇండియా వాళ్ళు ఇస్తారు. టెక్నాలజీ కానీ, మేనేజ్మెంట్ కానీ, అసెంబ్లింగ్ కానీ, ఇలాంటివన్నీ పెట్టుబడులు కానీ ఇతర దేశాల వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ దేశం వాళ్ళు, మన దేశం వాళ్ళు, ప్రైవేట్ రంగము, ప్రభుత్వ రంగం అందరం కలిపి ఇండియాలో వస్తువుని తయారు చేస్తే కనుక దాన్ని మేక్ ఇన్ ఇండియాగా చెప్తున్నాము. అన్ని పనులు మన సొంత కంపెనీలు మాత్రమే చేస్తే, ఇండియా వాళ్ళు చేస్తే మేడ్ ఇన్ ఇండియా. అన్ని పనుల్లో కొన్ని పనులు ఇతర దేశాల వాళ్ళు, కొన్ని పనులు మన దేశం వాళ్ళు, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం అందరూ కలిపి చేస్తే అది మేక్ ఇన్ ఇండియా. ఓన్లీ తయారవుతుంది ఇండియాలో, కానీ తయారు చేసింది మన వాళ్ళు మాత్రమే కాదు. పెట్టుబడి, టెక్నాలజీ, లేకపోతే యంత్రాలు, లేకపోతే నిర్వహణ, రిస్క్ తీసుకోవడం, ఇవన్నీ కూడా వేరే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా వచ్చి మన ఊళ్ళో ఒక షాప్ పెట్టుకుని ఒక కంపెనీని స్టార్ట్ చేసి వస్తువుని తయారు చేయొచ్చు. దాన్ని మేక్ ఇన్ ఇండియాగా చెప్తున్నాము. అంటే అప్పుడు ఏమవుతుందంటే మేడ్ ఇన్ ఇండియా మాత్రమే చేసేటట్టయితే కనుక చాలా సందర్భాల్లో మనకి పెట్టుబడులు, టెక్నాలజీ లేకపోవడం వల్ల రకరకాల పరిశ్రమలన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. వేరేజ్ ఇతర దేశాల వాళ్ళకి మనం కనుక పర్మిషన్ ఇస్తే, పొద్దున అన్నట్టుగా ఓపెన్ ఎకానమీ అయితే, క్లోజ్డ్ ఎకానమీ కాకుండా ఉంటే కనుక అట్లీస్ట్ మన దగ్గర ఉన్న రా మెటీరియల్కి, లేబర్కి పని దొరుకుతుంది. ఆ ఉద్దేశంతో మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పరిశ్రమల్లో కొత్తగా స్టార్ట్ చేశారు. క్లోజ్డ్ ఎకానమీగా కాకుండా ఓపెన్ ఎకానమీగా మారింది ఆఫ్టర్ 1980s. 1980 తర్వాత ఆల్మోస్ట్ మన దేశంలో 1950 నుంచి 1980 వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలేళ్ళిన తర్వాత మనం భయపడ్డాము. మళ్ళీ ఎవరికైనా పర్మిషన్ ఇస్తే, అంతర్జాతీయ వ్యాపారానికి పర్మిషన్ ఇస్తే బ్రిటిష్ వాళ్ళలాగా మళ్ళీ మనల్ని దోచుకుంటారు, మనల్ని వదిలి వెళ్ళరు అనేటువంటి భయంతో క్లోజ్డ్ ఎకానమీగానే ఉండిపోయాము. బట్ మెల్లమెల్లగా అంతర్జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి మార్పుల కారణంగాను, గ్యాట్ ఒప్పందం వెళ్ళిపోయి WTO వచ్చినటువంటి కారణంగాను, అన్ని దేశాల్లో వస్తున్న మార్పుల కారణంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలకు మనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మనం ఓపెన్ అప్ అయ్యాము. సో ఆ టైంలో మేడ్ ఇన్ ఇండియా నుంచి మెల్లమెల్లగా మేక్ ఇన్ ఇండియా వచ్చాము. ఇది పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి మార్పులు. ఇప్పుడు మనకి వ్యవసాయ రంగానికి సంబంధించినందుకు కూడా బేక్ ఇన్ ఇండియా అనేటువంటి విధానంలోకి వచ్చాము. బేక్ ఇన్ ఇండియా అంటే అర్థం ఏంటి? బేకింగ్, బేకరీ, బేక్ అంటే వండడము. సో బేక్ ఇన్ ఇండియా అంటే రా మెటీరియల్ని కూడా ప్రాసెసింగ్ చేసి వినియోగదారుడికి అవసరమయ్యేలాగా మార్చి అమ్మడము. సో బిస్కెట్లు తయారు చేయడము, చిప్స్ తయారు చేయడము, కూల్ డ్రింక్స్ తయారు చేయడము, ఆర్ అదర్వైజ్ జ్యూసెస్ తయారు చేయడము, సాస్ తయారు చేయడము. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ వస్తువైనా సరే కూడా వినియోగదారుడు వాడుకునే పద్ధతిలోకి తీసుకుని వచ్చి దానికి ఇంకా స్పెషల్ అట్రాక్షన్స్, ఏదైనా కలర్ కానీ, ఫ్లేవర్ కానీ అట్రాక్ట్ చేస్తూ, క్వాంటిటీ ఇస్తూ, ప్యాకింగ్ చేస్తూ, నిల్వ ఉండేటువంటి సామర్థ్యాన్ని కనుక పెంచితే అలాంటప్పుడు రేట్ ఎక్కువ వస్తుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో కేరళ కంపెనీలు వాళ్ళు దీన్ని ఐడెంటిఫై చేసి కొత్తగా ఒక ప్రోడక్ట్ని కూడా తీసుకుని వచ్చాయి. కేరళ గవర్నమెంట్, కేరళ రాష్ట్రం నుంచి ఒక ప్రోడక్ట్ని కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ చేశాయి. ఏంటిదేమో ఎవరైనా చెప్పగలరా? వ్యవసాయ వస్తువుల ఉత్పత్తిలో కేరళ నుంచి కొత్తగా వచ్చినటువంటిది. కేరళలో ఎక్కువగా కనిపించేటువంటి ఒక చెట్టు, దాని నుంచి వచ్చేటువంటి ఒక పదార్థం, అది ప్యాకింగ్ చేసి మన ఊళ్ళో కూడా అమ్ముతున్నారు. ఏంటది?
కొబ్బరి నీళ్ళు, కోకోనట్. ఓకేనా, రైట్, గుడ్ థింగ్. ఎవరో టైప్ చేశారు, జాన్సీనా, రైట్. సో కోకోనట్ వాటర్, ఈ మధ్య కాలంలో ప్యాక్డ్ కోకోనట్ వాటర్ కూడా అమ్ముతున్నారు. లాస్ట్ టైం కూడా ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసామను. అంటే అఫ్ కోర్స్ అది నిల్వ ఉండడానికి, లేకపోతే ఆ టేస్ట్, న్యాచురల్ టేస్ట్ ఇవన్నీ కొంచెంసేపు పక్కన పెడితే రీజనబుల్ గా ఒక ప్యాకింగ్ చేసి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో అమ్మగలిగేటువంటి అవకాశం అయితే వచ్చింది. టెక్నికల్ గా అది ప్రూవ్ అయింది. ఆలోచించి చూడండి, మన ఇంటి దగ్గర మనకి చాలా రకాల వస్తువులు సరిగ్గా కనిపించవు. ఈ కొబ్బరి నీళ్లు కావచ్చు, చెరుకు రసం కావచ్చు, లేకపోతే రాగి వాటర్ కావచ్చు, రాగి జావ కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం పెద్దగా ఇక్కడ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉండవు. ఆరోగ్యకరమైనటువంటి వస్తువులైనా సరే కూడా మనం పెద్దగా వాటిని కన్జ్యూమ్ చేసే పరిస్థితి మనకు కనిపించదు. చిన్నదైనా పెద్దదైన అకేషన్ ఎలా ఉన్నా సరే కూడా కూల్ డ్రింక్ తాగడానికి ఇప్పుడు అందరం కూడా అలవాటు పడ్డాము. అది సరదా అయినప్పటికీ కూడా, బట్ ఆరోగ్యం పరంగాను, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి ఫార్మర్స్కి రేట్ వచ్చే రకంగాను కొబ్బరి నీళ్ళు, చెరుకు రసము, లేకపోతే ఇలాంటి రాగి జావ, ఇలాంటి వాటర్స్, బివరేజెస్ అని అంటాం, బివరేజెస్, ఇలాంటి వాటికి సంబంధించి అక్కడ మార్కెట్ మనకు కనిపించదు. దాన్ని మనం కనుక డెవలప్ చేసుకుంటే, ఇందాకన్నట్టు మేక్ ఇన్ ఇండియా లాగానే ఇంటర్నేషనల్ కంపెనీస్తో టైఅప్ చేసుకుని మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ వనరులను వాడుకుంటూ వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ పెట్టుబడులని, మన లేబర్ని అంతా వాడుకుంటే దాన్ని బేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్గా చెప్తున్నాము, బేక్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ప్రధానంగా ప్రాసెసింగ్ మీద దృష్టి పెడితే కనుక బెనిఫిట్ అవుతుంది అనేది ఒక మెయిన్ పాయింట్. వెరీ సింపుల్ థింగ్, వర్తక నిబంధనలు మనకు అనుకూలంగా ఉండాలనంటే, ఎగుమతుల విలువ డబ్బుల రూపంలో ఎక్కువగా ఉండాలనంటే, రా మెటీరియల్ని, ముడి పదార్థాలను ఎగుమతి చేయడం కంటే ప్రాసెస్డ్ ఫైనల్ గూడ్స్ని, కన్జ్యూమర్కి అనుకూలంగా ఉండేటువంటి గూడ్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దాన్ని మనం బేక్ ఇన్ ఇండియా అనేటువంటి పథకం ద్వారా ఇతర దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ పెట్టుబడి తీసుకోవడం ద్వారా అలా రూపొందించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాము. అది మన ఎగుమతి వ్యూహాలలో మొదటి పాయింట్. భారతదేశ ఎగుమతి విధానాలలో అంతర్జాతీయ మార్కెట్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ గురించి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అడిగితే కనుక ఫస్ట్ పాయింట్ దీంతో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వన్, సాధారణంగా మనకు ఉన్నటువంటి భూమి అయితే కనుక 2.4% భూమి ఉంది ప్రపంచంలో. మొత్తం భూమి వనరుల్లో మన దగ్గర 2.4% భూమి ఉంది. 4% నీటి వనరులు ఉన్నాయి. మొత్తం నీటి వనరులో 4% మన దగ్గర ఉంది. సో 2.4% ల్యాండ్తోనూ 4% వాటర్తోనూ మనం దాదాపుగా 18% పాపులేషన్ ఉంది మన దేశంలో. 18% పాపులేషన్. ఆలోచించి చూడండి, 2% ల్యాండ్, 18% పాపులేషన్ అంటే ఎంత ఎక్కువ మంది జనం మన దగ్గర ఉన్నారు అనేటువంటిది. అలానే దాదాపుగా 15% ఆఫ్ లైవ్ స్టాక్, జంతువులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో 6వ వంతు జంతువులన్నీ కూడా ఈ గేదెలు, ఆవులు లాంటివన్నీ కూడా, కోళ్ళు, ఇవన్నీ కూడా మన దేశంలోనే ఉన్నాయి. అంటే జనాభా ఎక్కువ మంది ఉన్నారు, అలానే ఈ కోళ్ళు, గేదెలు, ఆవులు లాంటివి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ల్యాండ్ తక్కువగా ఉంది, వాటర్ కూడా తక్కువగా ఉంది. సో ఇలాంటి కాంటెక్స్ట్లో మనం మన దేశానికి ఉపయోగపడేలాగా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ, లైవ్ స్టాక్ అవసరమైనటువంటి గడ్డి ఇలాంటివన్నీ కూడా చూసుకుంటూ, ఇతర దేశాలకి రా మెటీరియల్ రూపంలో కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్ రూపంలో ఎగుమతి చేయాలి అని అంటే కనుక ఎలాంటి ఆలోచన చేయాలి అనేటువంటిది ఒక ఫండమెంటల్ ఒక ప్రాబ్లం అవుతుంది. సో ఎకనామిక్ స్టూడెంట్స్గా మీకు ఛాలెంజ్ అనమాట ఇలాంటివన్నీ కూడాను. దాన్ని అజంప్షన్స్ అని అంటాము, ప్రిమైజెస్ అని అంటాము, అజంప్షన్స్, ప్రిమైజెస్, లిమిటేషన్స్ అని అంటాము. మనం వీటినన్నింటినీ కూడా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లోను, ఆప్టిమైజేషన్ అనేటువంటి టెక్నిక్లోను, దెన్ మెయిన్ థింగ్ మనకి ఆర్థిక శాస్త్ర విశ్లేషణ పద్ధతులు వాడేటప్పుడు ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్లోను, దెన్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేటువంటి పద్ధతుల్లోనూ ఇవన్నీ కూడా మనకు స్టార్టింగ్లో మాట్లాడుకుంటాము. అంటే జనం ఎక్కువ మంది ఉన్నారు, పశువులు ఎక్కువగా ఉన్నాయి, భూమి తక్కువగా ఉంది, వాటర్ తక్కువగా ఉంది, మనకి ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఇతర దేశాల వాళ్ళకి ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడ్యూస్ చేయగలగాలి. ఏం చేస్తే ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి దాన్ని ఏమంటారంటే మనకున్న లిమిటేషన్స్ అని అంటాము. ఈ లిమిటేషన్స్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఏదైనా పాలసీని క్రియేట్ చేసుకోగలగాలి.
అలానే మనకున్నటువంటి అడ్వాంటేజ్ కూడాను, మనకున్నటువంటి అడ్వాంటేజ్ పాల దిగుబడి, పంచదార, పళ్ళు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు, అలానే సముద్రపు ఉత్పత్తులు, దెన్ ధాన్యాలు, వరి, గోధుమలు లాంటివి. వీటి విషయంలో మనకి చాలా ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు. మనకి దాదాపు ఒక 974 కిలోమీటర్ల తీరరేఖ ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అలానే దేశం మొత్తం మీద కూడా చాలా ఎక్కువ తీరరేఖ ఉంది, సముద్ర ప్రాంతాలు ఉన్నాయి. సో సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి సీ ఫుడ్, చేపలు లాంటివి ఇవన్నీ కూడాను, అలానే గుడ్లు, సుగంధ ద్రవ్యాలు, కూరలు, పళ్ళు, షుగరు, మిల్క్, ధాన్యాలు, వీటి విషయంలో మనకి ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి. ఇందాకన్నట్టుగా మనకి సమస్యలు ఉన్నాయి, జనం ఎక్కువ మంది ఉన్నారండి, పశువులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువ పంటలు అనేవి వస్తున్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాసెసింగ్ మనం చేయట్లేదు. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఇంకొకటి ఎక్కడ వస్తుందంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫిష్ ఇలాంటివి దాన్ని ఏమంటామంటే పెరిషబుల్ గూడ్స్ అని అంటాము. పెరిషబుల్ గూడ్స్ చాలా తొందరగా అవన్నీ కూడా మనకి పాడైపోతాయి, పెరిషబుల్ గూడ్స్ అని అంటాము. ఈ పెరిషబుల్ గూడ్స్ నిల్వ చేసుకోవడానికి మన దగ్గర సరైన స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇవి లేకపోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. దెన్ పెరిషబుల్ గూడ్స్ ఉండిపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే దాదాపుగా 18% వరకు కూడాను, 20% దాకా రఫ్గా కొద్ది జాగ్రత్తలు తీసుకోకపోతే వెంటనే పాడైపోయే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. సో ఆల్మోస్ట్ రేంజింగ్ ఫ్రమ్ అబౌట్ 8 to 18% అని అంటాము. అంటే దాదాపుగా 18%, రఫ్గా తీసుకుంటే ఒక 20% వరకు కూడా. అంటే సపోజ్ 100 మామిడి పళ్ళు పండితే ఒక 20 మామిడి పళ్ళు వెంటనే పాడైపోయేటువంటి పరిస్థితులకి మన దేశం ఉంది. అంటే మెయిన్ థింగ్ కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కానీ లేకపోవడం వల్ల. నిన్ననే పేపర్లో వేశారు ఈ మ్యాంగోస్ గురించి. మ్యాంగోస్ బాగా పండుతున్నాయి కానీ ఈ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్స్ లేకపోవడం వల్ల ఒక పరిశ్రమ వాళ్ళు దెబ్బతింటున్నారని చెప్పి, ఒక పని వాళ్ళు దెబ్బతింటున్నారని అన్నారు. ఏం పని అయి ఉండొచ్చమా? మామిడి పళ్ళు పాడైపోతే ఎవరికి నష్టం? అమరేంద్ర, నీకు కనెక్షన్ సరిగా ఉండట్లేదా ఏంటేమో? మధ్యలో ఎక్కువ గ్యాప్ వస్తుంది, చూసుకో. చెప్పడం మామిడి పళ్ళ పరిశ్రమ మీదనే, మామిడి పళ్ళ మీదనే ఆధారపడినటువంటి ఇంకొక బిజినెస్ యాక్టివిటీ, ఇంకొక పని ఏముంటుందమ్మా చెప్పగలరా? మ్యాంగో జెల్లీ విన్నారా? సో మెయిన్ థింగ్ మామిడి తాండ్ర, ఇలాంటి బిజినెస్. మ్యాంగో జెల్లీ అనేది వెంటనే ప్రాసెసింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి ఇంకొక బిజినెస్ యాక్టివిటీ. అటు మామిడి పళ్ళ వ్యాపారస్తులు నష్టపోతారు, మామిడి తాండ్ర వ్యాపారస్తులు కూడా నష్టపోతున్నారు. నిన్ననే పేపర్లో వేశారు, మీరు రోజు చూడండి. రోజుకు ఒక అగ్రికల్చరల్ ప్రోడక్ట్ మార్కెటింగ్ సదుపాయాల మీద చాలా రకాలైన స్టోరీస్ వస్తున్నాయి. మీరు అవన్నీ ఫాలో చేస్తే మీకు కూడా ఆల్టర్నేటివ్స్ వస్తాయి, మీకు ఒక ఐడియా క్రియేట్ అవుతుంది. మొన్న నిమ్మకాయల మార్కెటింగ్లో ఏం జరుగుతుందో చెప్పాను. ఇవాళ మామిడి పళ్ళకి సంబంధించి, మామిడి తాండ్రకు సంబంధించినటువంటి అగ్రి ప్రాసెసింగ్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇలా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి కూడా ఎగ్జామినేషన్లో 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆహార పదార్థాల వస్తువుల విషయంలో మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, కోళ్ళ పరిశ్రమ ఎలా ఉంది, రొయ్యల పరిశ్రమ ఎలా ఉంది అనేటువంటిది క్వశ్చన్స్ వస్తాయి. 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి చాలా సింపుల్గా మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుంటే సొంత వాక్యాల్లో మీరు రాయగలుగుతారు. నెక్స్ట్ వన్, ఇందులోనే మనకి సంబంధించినంత వరకు దాదాపుగా 20% లాస్లో ఉంది మనకి ఇక్కడ. వెంటనే మీరు కొన్ని ఆ పాయింట్స్ని నోట్ చేసుకోండి. 8 to 18% లాస్ ఉంది మనకి. వాట్ యు కాల్ కోల్డ్ స్టోరేజ్లు అవి లేకపోవడం వల్ల పళ్ళు, వెజిటబుల్స్, చేపలు ఇలాంటి వాటిలో మెయిన్గా లాస్ ఎంత ఉంది. అలానే 18% జనాభా మన భారతదేశంలో ఉన్నారు. 15% పశువుల జనాభా ఉంది, పశువులు ఉన్నాయి. మానవ జనాభా 18, పశువుల జనాభా 15. అంటే ప్రపంచంలో తీసుకున్నప్పుడు 2.4% మాత్రమే ల్యాండ్ ఉంది మనకి.
దెన్ 4% మాత్రమే వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువ పంటలు పండుతున్నాయి. సో ఆల్రెడీ తెలిసిందే 300 మిలియన్ టన్స్ ఆహార పదార్థాలు మనం పండించుకుంటున్నాం. 300 మిలియన్ టన్స్. సో ఇన్ని ఆహార పదార్థాలు పండిస్తున్నాము, ఇన్ని రకాలైనటువంటి వెరైటీ కూడా మనకు లభిస్తుంది, అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర. బట్ లాసెస్ ఎక్కువ ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వన్, టోటల్గా గ్లోబల్ ఎక్స్పోర్ట్స్లో మన పర్సంటేజ్ హార్డ్లీ 2.1% ఉంది. 2019 లెక్కల ప్రకారం గ్లోబ్లో మనకున్నటువంటి టోటల్ బిజినెస్ అనేది 2.1% మాత్రమే 2019లో. రఫ్గా ఒక 1 year తర్వాత కరెక్ట్ ఎస్టిమేట్స్ వస్తుంటాయి సాధారణంగా. ప్రపంచం మొత్తం మీద 100 రూపాయల బిజినెస్ జరుగుతుంటే 2 రూపాయల బిజినెస్ ఇండియా నుంచి వెళ్తుంది. అది మనకున్నటువంటి ఇంపార్టెన్స్ 2.1% అనేది. అంటే మనం ఎగుమతి చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అనేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ 2.1%లో కూడా ఎక్కువ శాతం రా మెటీరియల్ కాబట్టి దానివల్ల దేశానికి వచ్చేటువంటి డబ్బులు కూడా తక్కువగా ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వన్, ఇలాంటి సమస్యలకి పరిష్కారం కింద గవర్నమెంట్ 2022 నాటికల్లా డబులింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ అనేటువంటి ఒక స్కీమ్ పెట్టింది. ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంది, డబులింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్. రైతులకి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్నట్టు. ఆల్మోస్ట్ 2021 అయిపోయింది, 2022 నాటికి వస్తున్నటువంటి ఆదాయానికి, రైతులకు ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయాలకి డబుల్ ఇన్కమ్ తీసుకురావాలనేది. ఇన్ని లక్ష్యాల మధ్యన, ఇన్ని కష్ట సుఖాల మధ్యన, ఇన్ని ఇబ్బందుల మధ్యన గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేటువంటి దాన్ని ఏమంటామంటే ప్రభుత్వపు విధానంగా చెప్తాము, ఎక్స్పోర్ట్ పాలసీగా చెప్తాము. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ. మీకు మార్నింగ్ చెప్పానమా, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి ఉపయోగపడడానికి ఒక బ్యాంక్ పనిచేస్తుందని అనుకున్నాం, నాబార్డ్ లాగా. ఏంటి ఆ బ్యాంక్ పేరు ఏంటి అనుకున్నాం? వ్యవసాయ రంగంలో ఎగుమతులు దిగుమతుల కోసం పనిచేస్తున్నటువంటి బ్యాంక్ ఏది? ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను. కుడ్ యూ రిమెంబర్? ఎగ్జిమ్ బ్యాంకు. ఎస్, గుడ్. ఎగ్జిమ్ బ్యాంకు, ఓకేనా? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అనేటువంటిది. దెన్ మనకి ఇప్పుడు ఇందులో 3-4 రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలు పనిచేస్తూ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అనేటువంటి వాణిజ్య శాఖ మంత్రి అనేటువంటి ఒక వాణిజ్యం గురించి, వ్యాపారం గురించి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అనేది కేంద్ర స్థాయిలో. దాంతోపాటుగా అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, వ్యవసాయము, సహకార రంగము, రైతుల యొక్క సంక్షేమము. వ్యవసాయము, సహకార రంగము, రైతుల యొక్క సంక్షేమం అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఉంది. పశువుల కోసం ఒక మంత్రిత్వ శాఖ ఉంది. డైరీ, ఫిషరీస్ అనేటువంటి ఒక శాఖ ఉంది. అలానే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక శాఖ ఉంది. ఇన్ని రకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఇంతమంది మంత్రులు ఉన్నారు మనకి. వీళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంలో ఎగుమతులు దిగుమతుల కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ కూడా ఒకసారి రేపటికల్లా నాకు కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడమా? మంత్రులు ఎవరు, వీళ్ళెవరు కూడాను, మంత్రుల పేర్లు ఏంటన్నది ఒకసారి చూడండి. నేను చెప్తున్నట్టుగా ఒకసారి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ ఎవరు, మంత్రి ఎవరు? మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గురించి మాట్లాడుకున్నాం, తోమర్, నరేంద్ర సింగ్ తోమర్ అని, కురసాల కన్నబాబు అని. అలానే ఇక్కడ ఎన్ని రకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి చూడండి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వ శాఖ, యానిమల్ హస్బెండరీ, డైరీ, ఫిషరీస్ మంత్రిత్వ శాఖ. ఇందాక ఆల్రెడీ నరేంద్ర సింగ్ తోమర్ చెప్పుకున్నాం, అగ్రికల్చర్, కోఆపరేషన్, ఫార్మర్స్ వెల్ఫేర్. అలానే వాణిజ్య మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. సో 3 మినిస్ట్రీస్కి నాకు పేర్లు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామర్స్ మినిస్ట్రీ అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ. దెన్ యానిమల్ హస్బెండరీ, పశువులకి సంబంధించిన శాఖ. దెన్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ. వీటి మంత్రులు ఎవరో నాకు చెప్పే ప్రయత్నం చేయండి రేపటికి. దెన్
మెయిన్గా ఇవన్నీ చేసినా సరే కూడా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే మనకి ప్రస్తుతం ఆ 2.1% ప్రపంచ ట్రేడ్లో మన భాగస్వామ్యం అనుకున్నప్పుడు ఆ 2.1% విలువే $30 బిలియన్. $30 బిలియన్ మొత్తం మీద మన దేశానికి సంబంధించినంత వరకు ఎన్ని డబ్బులు వస్తున్నాయనేటువంటి మాట అనుకుంటే, ఇందాక మీకు చెప్పినట్టుగా ఏ ఏ వస్తువులు అనేటువంటి మాట చెప్పినప్పుడు అయితే కనుక ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, మన దగ్గర పాలు, పంచదార, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆహార పదార్థాలు, సీ ఫుడ్, ఇవి చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. వీటిని మనం ఎగుమతి చేస్తున్నాము. ఇది వస్తువులకు సంబంధించి. అలానే డబ్బులకు సంబంధించి ఇప్పుడు నేను టైప్ చేసిన $30 బిలియన్ వస్తున్నాయి మనకి దేశానికి ఒక సంవత్సర కాలంలో. దీన్ని 2022 నాటికి 60 బిలియన్ డాలర్లు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం మనం. $60 బిలియన్. అదే 2027 నాటికి 100 బిలియన్ డాలర్లను సాధించాలని అనుకుంటున్నాం. $100 బిలియన్ ఆదాయాన్ని పొందాలని అనుకుంటున్నాము. సో బై 2027. మీరు ఒకసారి ఒక పాయింట్ ఎలా అబ్జర్వ్ చేస్తారంటే, ప్రతి టాపిక్ కూడా సులువుగా అనిపించవచ్చు, సింపుల్గా తేలిగ్గా ఉండే మాటలతో సంబంధమైనటువంటి విషయాల కింద అనిపించవచ్చు. ఏదో చదివేసి 5 మార్కుల క్వశ్చన్ 10 మార్కుల క్వశ్చన్ ఏదో రాసేస్తాంలే అనుకోవచ్చు. ఇక్కడ మీ ఆలోచన అంతా కూడా ఫస్ట్ మీ గోల్ ఏంటనేది కూడా కొంచెం స్పష్టంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ అప్రోచ్ కూడా మారుతుంది. 5 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ బట్టి 4 క్వశ్చన్ రాసి సర్టిఫికెట్ తెచ్చుకోవడం ఒక్కటే లక్ష్యం అయితే మీ చాయిస్, మీ ఇష్టం, మీరు ఏం చేసినా సరే. అలా కాకుండా మీరు ఏదైనా తెలివితేటలు పెంచుకొని ఏదైనా ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, మీ తెలివితేటల ఆధారంగా ఊళ్ళో వాళ్ళకి ఏదైనా సహాయపడాలనన్నా, ఈ 2 పనులు జరగాలంటే మాత్రం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. అది ఏ సబ్జెక్ట్ చదివినా, ఏ క్వశ్చన్స్ చదివినా పాఠాన్ని బట్టి మీ మైండ్ మారిపోతూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజున మీరు వ్యవసాయదారులకి ఉపయోగపడేటువంటి పని చేయడానికి ఎకనామిక్స్ స్టూడెంట్గా మీరు ఏం చేయగలుగుతారు అని కనుక మీ మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా మీ అప్రోచ్ అంతా మారుతుంది. రేపు పరిశ్రమల గురించి మాట్లాడేటప్పుడు పరిశ్రమలకు సంబంధించి ఆలోచించుకోగలగాలి. ఓ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కనుక నేర్చుకుంటే ఒక ఇంగ్లీష్ టీచర్ అయితే మీరు, లేకపోతే ఒక ఇంగ్లీషు బయట ఎక్కడైనా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే, ఒక ఆఫీసులో ఇంగ్లీషు మాట్లాడుకునే పరిస్థితులు అయితే కనుక ఒక లెటర్ రాయాలని అంటే దాన్ని మీరు ఎలా రాస్తారు అని మీరు ఆ ఇంగ్లీష్ గురించి ఆలోచించగలరు. రేపు పొద్దున్న ఏదైనా పాలిటిక్స్ చదువుతారు, మీరే ఒక రాజు అయితే, మీరే ఒక మంత్రి అయితే కనుక, మీరే ఒక అధికారి అయితే కనుక సమాజాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఎలాగా పాలిటిక్స్ని ఉపయోగిస్తారు అనేటువంటి పాయింట్లో అలాగే మీరు ఏ సబ్జెక్ట్ చదువుతుంటే, ఏ పాఠం చదివితే ఆ పాఠంలో అప్పటికప్పుడు మీరు బాగా ఇన్వాల్వ్ అయితే మీకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు బట్టి పట్టక్కర్లేదు, మీ సొంతంగా తెలివితేటలు పెరుగుతాయి. ఇక్కడ కావాల్సినటువంటి తెలివితేటలు ఏంటంటే నైపుణ్యంగా చెప్తున్నాం మనం. ప్రతి చోట కూడా ఎకనామిక్ స్టూడెంట్కి ఉండాల్సిన నైపుణ్యము ఒక సమస్య యొక్క అన్ని రకాల కోణాలు ఆలోచించగలిగి డబ్బుల రూపంలో ఖర్చులు తగ్గించడం, లాభాలను పెంచడము, మినిమైజింగ్ ద కాస్ట్, మ్యాక్సిమైజింగ్ ద బెనిఫిట్, ఆప్టిమైజేషన్ అంటాము. ఆప్టిమైజింగ్ అంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ కష్టంగా ఉంది, సెల్ ఫోన్లు ఇబ్బందిగా ఉన్నాయి, ల్యాప్టాప్లు లేవు, కరోనా బయట ఉంది, కాలేజెస్కి వచ్చే పరిస్థితి లేదు, ఎగ్జామ్స్ పెడతామంటున్నారు. ఈ లిమిట్స్ మధ్యన కూడా మనం జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండి సబ్జెక్ట్ బాగా నేర్చుకుని ఎగ్జామ్స్ బాగా రాయడానికి ఏం చేస్తే బాగుంటుందని అటు మీరు కానీ నేను కానీ ఆలోచించుకోగలగాలి. దాన్ని ఆప్టిమైజేషన్గా చెప్తాము. నేనేం ఆలోచించాలి, ఉన్న 50 నిమిషాలు 60 నిమిషాల్లో టైం వేస్ట్ చేయకుండా పిల్లలకి ఎక్కువ విషయాలు ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళగలిగితే అది నా దృష్టిలో ఆప్టిమైజేషన్. నేను మంచిగా చెప్పినట్టు అవుతుంది. మీరు కూడా నోట్స్ దగ్గర పెట్టుకోవడం, పాయింట్స్ రాసుకోవడం, డౌట్స్ అడగడం, 10 మంది ఫ్రెండ్స్కి చెప్పడం, ఆన్లైన్ క్లాసెస్ని పెంచడం, ఇలాంటివి చేస్తే అది మీరు ఆప్టిమైజ్ చేసినట్టు అవుతుంది. ఈ రూపంలో మన అప్రోచ్ ఉండాలి. సో ఎకనామిక్ స్టూడెంట్గా మీకు రావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే సమస్య యొక్క అన్ని భాగాలను బాగా అర్థం చేసుకుని డబ్బుల రూపంలో ఆప్టిమైజ్ చేసేటువంటి తెలివితేటలను, మినిమైజింగ్ ది కాస్ట్, మ్యాక్సిమైజింగ్ ద బెనిఫిట్ అనేటువంటి విధానాన్ని మీ మైండ్లోకి వెళ్ళగలిగితే అది మీకు వచ్చేటువంటి ఎకనామిక్స్ తెలివితేటలు అవుతాయి. ఆ తెలివితేటల ఆధారంగానే మీరు ఎక్కడికి వెళ్ళినా జాబ్లో మీరు సెటిల్ అవ్వడానికి బాగా అవకాశాలు పెరుగుతాయి. అందుకోసం నేర్చుకోండి. దెన్ నెక్స్ట్ వన్ మనకి ఇప్పుడు అనుకున్నట్టుగా $30 బిలియన్ యొక్క ప్రస్తుత ఆదాయం ఉంది విదేశీ వ్యాపార రంగంలో.
దాన్ని 2022 నాటికల్లా $60 బిలియన్ చేద్దాం అనుకున్నాము. 2027 వచ్చే నాటికి $100 బిలియన్ చేద్దాం అనేటువంటి లక్ష్యంగా ఉన్నాము. ఇవన్నీ కూడా విదేశీ వ్యాపారానికి సంబంధించి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యాలు. మీరు ఆలోచించి చూడండి, $30 బిలియన్ ఉన్నటువంటి ఆదాయాన్ని $100 బిలియన్ చేయాలంటే దాదాపు 3 వంతులు. రూపాయి సంపాదించే చోట ₹4 ₹3 సంపాదించాలంటే ఎంత కొత్తగా ఆలోచించాలి, మనం ఏం తెలివితేటలతో ఆలోచించాలి, ఏం చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఆలోచించుకుంటాం. అందులో భాగంగానే ఇందాక చెప్పుకున్నాం మనం, మెయిన్ థింగ్ బేక్ ఇన్ ఇండియా, ప్రాసెసింగ్ మీద ఇంపార్టెన్స్ ఇస్తే డబ్బులు త్వరగా పెరగడానికి అవకాశం ఉందనే పాయింట్ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, హై వాల్యూ ప్రొడక్ట్స్ ని చేయమంటున్నారు. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కానీ హై వాల్యూ ప్రొడక్ట్స్ కానీ, సో పెరిషబుల్స్ ఏవైతే మనకి 18%, సపోజ్ 18% మనం పాడు చేసుకుంటున్నాం అని అన్నాం ఇందాకనే, ఎస్పెషల్లీ పెరిషబుల్ గూడ్స్, పాలు లేకపోతే చేపలు లాంటి విషయంలో ఆలోచించి చూడండి. 18% అంటే 20% అంటే దాదాపు 5వ వంతు పెద్ద మొత్తము. కోల్డ్ స్టోరేజ్లు జాగ్రత్తగా కట్టుకోగలిగితే చాలు, 18% వస్తువులను మనం ఎగుమతి చేసుకోగలుగుతుంటే బోలెడు డబ్బులు వస్తాయి. కోల్డ్ స్టోరేజ్లకు అయినటువంటి ఖర్చుల కంటే కూడా చాలా ఎక్కువ డబ్బులు మనకి మిగులుతాయి. అంటే మనకి డబ్బులు పెరగాలి, $30 నుంచి $30 బిలియన్ నుంచి $100 బిలియన్ పెంచాలంటే మొట్టమొదటి ఇమ్మీడియట్గా ఈ పాఠం అంతా ఉన్న తర్వాత మీరు తొందరగా చెప్పొచ్చు, సార్ వేస్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి 18% ఉంది కాబట్టి ఆ కోల్డ్ స్టోరేజ్లు పెడితే చాలా తొందరగా తగ్గిపోతుందండి వేస్టేజ్, మనకి డబ్బులు వస్తాయనేటువంటి పాయింట్ మీరు చెప్పగలుగుతారు. అది ఎకనామిక్స్ రూపంలో మీకు రావాల్సిన తెలివితేటలు. దెన్ నెక్స్ట్ వన్, హై వాల్యూ గూడ్స్ మీద దృష్టి పెట్టమని అడుగుతున్నారు. మీరు ఆలోచించి చూడండి, ఇప్పుడు టమాటా రెగ్యులర్ సింపుల్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకునేది, టమాటా రేటు ఎలా ఉంటుంది, బయట టమాటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ రోజు 24 గంటల పానీపూరి బండి దగ్గర, మన నూడిల్స్ బండి దగ్గర కనిపించేటువంటి సీసాలు, వీళ్ళు కొంచెం లో క్వాలిటీ రేటు యూజ్ చేస్తున్న మార్కెట్లో తీసుకునేటప్పుడు ఏదైనా ఒక బ్రాండెడ్ సాస్ సీసా బాటిల్ రేట్ చూడండి, టమాటా రేట్ చూడండి, ఎంత ఎక్కువగా తేడా వస్తుంది అనేది. నిన్న కూడా అనుకోకుండా దారిలో బయటికి వెళ్ళినప్పుడు అడిగితే, ఇందాక కోకోనట్ వాటర్ ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి, ఒక రైతుని అడుగుతుంటే కొబ్బరి బొండాలు అతను మీడియేటర్కి దాదాపు $800 డబ్బులు ఇచ్చి కొనేసి 200 కాయల్ని $1,400 అమ్మడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో 200 కాయల్ని $800 కొని $1,400 అమ్ముతున్నారు. ఆలోచించి చూడండి, ఒక కాయ రైతుకి ఎంత రేటుకు దొరుకుతుందమ్మా? రైతు దగ్గర 200 కోకోనట్స్ని 800 కొంటున్నారు. ఒక్కో కాయకి రైతుకి ఎంతకి వెళ్తుంది? రైతుకి $200 కోకోనట్స్ని $800 కొంటున్నాడు. ఒక్కొక్క ఎంత పడుతుంది? ₹4. సింపుల్ ఎగ్జాంపుల్, ₹4 పడుతుంది. కానీ అతను 1400కి అమ్ముతున్నాడు, అంటే దాదాపుగా ₹7 అమ్ముకుంటున్నాడు. అంటే మన ఊళ్ళో మన దగ్గరే కొబ్బరికాయ రైతు దగ్గర రెండో చెయ్యి మారినప్పుడు, కొబ్బరి రైతు దగ్గర నుంచి బయటకి ఇంకో చేతికి వెళ్ళినప్పుడు అక్కడ ₹3 ఎడిషనల్గా వినియోగదారుడికి రేటు పడుతుంది, ₹7 అమ్ముతున్నాడు. కానీ ఈవేళ కొబ్బరి బొండం మార్కెట్లో ఎంత కొంటున్నారమ్మా మనం? ఆర్డినరీ కొబ్బరి బొండం ఈ రోజున మార్కెట్లో ఎంత రేటు ఉంది? కొన్నారా మీరు ఈ మధ్యన? రఫ్గా ఎంత రేటు కొంటున్నాం మనము? మన ఊళ్ళోనే కొబ్బరి బొండం తాగట్లేదు, అసలు కొబ్బరి బొండం కొనట్లేదేమో ఎవరు? ₹20. గుడ్. సో కొన్ని చోట్ల అయితే కనుక ₹25 మినిమంగా, ఏదైనా కొంచెం తేడా వస్తే కనుక. ఇప్పుడు ఆలోచించి చూడండి, మన ఊళ్ళోనే రైతు ₹4 అమ్మేటటువంటి కొబ్బరి బొండం మన దగ్గరికి వచ్చేటప్పటికి, మన ఊళ్ళోనే జస్ట్ కొబ్బరికాయ చెట్టు దగ్గర నుంచి సైకిల్ షాప్ అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పటికి ₹16 ఎక్స్ట్రా పెరిగింది. మరి ఇందులో సైకిల్ షాప్ అబ్బాయి బతకాలి, మధ్యవర్తులు బతకాలి, దళారీలు బతకాలి, వాళ్ళందరినీ కాదంటలేదు. కానీ అటు రైతుకేమో ₹4 వెళ్తుంది, మనకు వచ్చేటప్పటికి ₹20 వస్తుంది, ₹16 ఎక్స్ట్రాగా మనం చెల్లించాల్సి వస్తుంది. అంత ఎక్కువ సప్లై చైన్ అనేది చాలా ఇబ్బందిగా మారింది మనకి. ఇలాగ కాకుండా
ప్రాసెస్డ్ ఫుడ్ అయితే కనుక ఇంకా రేట్. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ కొబ్బరి నీళ్ళ ప్యాకెట్ తీసుకోండి, ఎక్కడైనా మార్కెట్లో ఒకసారి కొబ్బరి నీళ్ళ ప్యాకెట్ చూడండి ఊళ్ళో, దాని రేట్ ఎంత ఉంది అనేటువంటిది. కొబ్బరి నీళ్ళ ప్యాకెట్ వచ్చేటప్పుడు దానికి ఇంకా రేట్ ఉంది. మన మార్కెట్స్ లో మనం తాగకపోయినంత రేటు పెట్టి బయట అర్బన్ మార్కెట్స్ లో అంత రేటుకి తాగుతున్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక సమోసా ఎంత రేటుకి ఉంటుందో లాస్ట్ టైం క్లాస్లో కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. యావరేజ్గా సమోసాలు 2 సమోసాలు ఎంత ఉంటాయేమో ఎవరైనా చెప్పగలరా? రఫ్గా సమోసా తింటున్నారు. ఈ మధ్యన కరోనా కాబట్టి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళడం మానేసి ఉంటాం మనం దాదాపుగా. బట్ ఇంకా ఎక్కడో చీప్ మీల్స్ ఎవరో మనకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా కొనుక్కుంటూ ఉండొచ్చు మనం. సమోసా ఎంత ఉందో ఒక ప్లేటు 2 సమోసాలకి రేటు? 10 రూపీస్. 10 రూపీస్. ఓకేనమ్మా. ఇప్పుడు విజయవాడలో సినిమా హాల్ మాల్లో ఎంత రేటు ఉంటుందో ఊహించగలరా ఎప్పుడైనా? సమోసాలు 2 సమోసాలు ఎంత విజయవాడలో పీవీఆర్ మాల్లో కానీ ఇలాంటి మాల్స్ ఉన్నాయి కదా, ఆ మాల్స్లో షాపింగ్ మాల్లో 20 సార్ విజయవాడలో. ఎంతమా? 20 రూపీసా? 20 రూపీస్ సార్. వినమడి 20యా? అవును సార్. మీకు ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, ఇది దాని రేటు మాల్లో. ఓకేనా? పీవీపీ మాల్లో గమనించారా దాని రేటు? మీరు చెప్పిన 20 రూపాయలకి పక్కన 0 పెట్టాలి. 200 రూపాయలు 2 సమోసా. ఎంత సార్? 200 రూపాయలమ్మా 2 సమోసాలు. 200 రూపాయలా సార్? 200 రూపాయలు. ఓకేనా? ఒక దాన్ని ఏమంటారు, బకెట్ కార్న్ పాప్కార్న్ ఎంత ఉంటుందో ఊహించగలరమ్మా? బకెట్ పాప్కార్న్ ప్యాకెట్ ఎంత ఉంటుంది మనకి బస్ స్టాండ్లో అమ్ముతారు? 10 రూపీస్ సార్ మన బస్ స్టాండ్. 10 రూపీస్. దాన్ని కొంచెం పెద్దది చేసి చిన్న బకెట్ అని అంటాం కదా, ఇప్పుడు చికెన్ బకెట్ అని లెగ్ పీస్లో అమ్ముతున్నారు కదా కేఎఫ్సి మాల్స్లో ఇలాంటి చోట. అలాంటి బకెట్కి సంబంధించి పాప్కార్న్ అందులో వేస్తే ఎంత రేట్ ఉంటుంది ఒకసారి చెప్పండి పీవీపీ మాల్లో? దాదాపుగా 350 రూపాయల నుంచి 700 రూపాయల దాకా ఉన్నటువంటి పాప్కార్న్ ఉంది. మీరు ఊహించగలరమ్మా? ఇప్పుడు మీరు పీవీపీ మాల్కి ఎవరికైనా సినిమాకి తీసుకెళ్దాం అనుకుంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉండాలో ఒకసారి ఊహించండి. విజయవాడ లాంటి ఆర్డినరీ టౌన్లోనే